నమస్తే, నేను మీ సతీష్. క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాలేదు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తూ ఉంటే ప్రస్తుతం ఇదే ఫార్ములాను వాళ్ళు ఫాలో అవుతున్నారా అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలు ఏమిటి, మరి దానిపైన ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాలు నెలకొంటా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన రాకెట్ వీక్షకులకు. సార్, మీకు తెలిసిందే పెద్దలు చెప్పేటువంటి సామెత క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాదు అని. మరి ఈ రోజున జోగి రమేష్ గారి మాటలు వింటా ఉంటే అదే సామెత ఆయన కరెక్ట్గా అప్లై అయినట్టుగాను, ఆయన ఆ ఇదిలోనే ఉన్నట్లుగా ఉన్నాయి ఆయన మాటలు. ఏం చెప్తారు? ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో తిట్టినందుకు వాళ్ళని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక జోగి రమేష్ గారిని బయట ప్రజలు నిలదీశారట, ఆయన భార్య నిలదీసిందట, సిగ్గుతోటి తలదించుకున్నాడట ఆయన. ఇంకో పక్కన అలాంటివి ఎవరు చేసినా కూడా తప్పే, అలాంటివి మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి ఈ రోజున చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఇంకోవైపున అమరావతి, మరి ఒకవైపున జగన్మోహన్ రెడ్డి, సాక్షి మీడియా అమరావతి అంటే ఆ దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పేసి వాళ్ళ డిబేట్లు పెడతా ఉంటే, మరి జోగి రమేష్ ఆ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి ఆరాధించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని, ఆయనేమో అమరావతిని రేపు మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి కడతాడు అని చెప్తున్నాడు. ఈ పరిణామాలపైన మీ విశ్లేషణ ఏంటి? నేను కూడా మనిషినేగా సతీష్ గారు. నాకు ఆయన మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదన్నా డబ్బింగ్ ఎవరన్నా వేరే వాళ్ళ మాటలు ఈ నోట్లో పెట్టారా అన్నంత అనుమానం వచ్చింది. అంటే ఒక కర్కోటకుడు వేద మంత్రాలు చదివితే ఎలా ఉంటుందో అట్లా అనిపించింది. నమ్మలేని విషయంగా ఉంది. అక్కడ ఉన్న వ్యక్తి ఏమో జోగి రమేష్, ఆయన నోటమ్మట వస్తున్నాయి ఏమో ముత్యాల స్వరాలు. ఇది ఎట్లా పోలిక కుదురుతుంది? ఇన్ని నీతులు చెబుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన, అంత సీనియర్ లీడర్ ఇంటి మీదకి, ఒక జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన నాయకుడి ఇంటి మీదకి జనాలను వేసుకుని దుర్భాషలాడతా కర్రలు పట్టుకుని వెళ్ళి దాడికి ప్రయత్నించిన వ్యక్తి ఆయన ఒకటేనా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే అమరావతి గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి కనుక ఈసారి వస్తే అమరావతిని కనుక వస్తే కాదు, రేపు వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. మేము చంద్రబాబు చెప్పాడు మేము చేస్తాము. చంద్రబాబు అది అమరావతి రాజధాని అన్నాడు, కానీ దాన్ని అమలు చేసేది మేము అని చెబుతున్నాడు. ఎలా అమలు చేస్తామంటే ఇక దానికి హంతు లేదన్నట్టు చెబుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినే కదా 2019లో ప్రజలు మోసపోయింది. ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు 30,000 ఎకరాలు కనుక ఉంటే ఇక్కడ రాజధాని పెడితే నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. ఆ తర్వాత ఎన్ని రకాల వేషాలు వేసాడో, ఎన్ని రకాల మాటలు మాట్లాడాడో. అప్పుడు ఈయన తర్వాత మంత్రివర్గంలో కూడా ఉన్నాడు జోగి రమేష్. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? ఇంకా పైగా ఆ రోజు చెబుతున్నాడు కరోనా అనే ఒక ఇది వచ్చేసిందని. కరోనా వస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు అమరావతి రాజధానికి పంపిస్తే ఆ 3,000 కోట్లు తీసుకోవడానికి వీళ్ళకి కూడా కరోనా వచ్చింది. ఆ టైంలో బుర్ర పని చేయట్లేదా? వెనక్కి పంపేశారు. మాకు అమరావతి రాజధాని కాదు కాబట్టి ఆ నిధులు మాకు అక్కర్లేదని. వీళ్ళకి ఏమన్నా బ్రెయిన్కి కరోనా వచ్చిందా? ఏమైంది? ఆ చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి. వాళ్ళు మేము 3 రాజధానులు పెడతామని బొత్స సత్యనారాయణ సీనియర్ లీడరే కదా, మా విధానాలు మేము వదులుకోము, మేము మా పాత విధానాలనే కొనసాగిస్తాము అని డంకా బజాయించి చెబుతున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పాత విధానాలు మేము కొనసాగిస్తాము, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని ఆయన చెబుతున్నాడు. ఈయనట మాట్లాడతాడు అమరావతి రాజధాని అని. ఈయన ముఖ్యమంత్రి కాదు కదా ఇప్పుడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు ఇంకా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అప్పుడు కనుక ఒకవేళ కనుక ఆయన తప్పుకుని లేకపోతే జైల్లోకి వెళ్ళిపోయి జోగి రమేష్ని కనుక ఇన్ఛార్జ్గా పెడితే అప్పుడు జోగి రమేష్ చెబితే దానికి ఒక శాంక్టిటీ పవిత్రత ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. అంతేగాని నువ్వు చతకోటి లింగాల్లో ఒక బోల్డ్ లింగం. అసలు నీకు ఇవాళ పార్టీలో విలువే ఉంది. విజయసాయి రెడ్డి లాంటి సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తే ఇవాళ పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవాళ నువ్వు అన్ని కుంభకోణాల్లోనూ మునిగి తేలుతున్నావు. ఆఖరికి అగ్రిగోల్డ్ ల్యాండ్ విషయాల్లో కానీ, శాండ్ విషయాల్లో కానీ, గ్రావెల్ విషయంలో కానీ నీ మీద లేని కుంభకోణం ఏముంది? అన్ని కుంభకోణాల్లో ఉన్న వ్యక్తివి ఇవాళ వచ్చి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు భార్యని భువనేశ్వర్ని తప్పుపట్టే మాట్లాడటం తప్పని ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఆ రోజు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? నీకేమన్నా నోట్లో మాట్లాడటానికి ఏమన్నా అడ్డం వచ్చిందా? అసలు ఇదే వ్యక్తి నిండు అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని పచ్చి బూతులు తిట్టాడు.
అందరినీ తిడతాడు. తర్వాత నీ భార్య అడిగితే నీ భార్య ఆ రోజే చెప్పపోయావా శాసనసభకు వచ్చి మర్నాడు నిన్న నేను ఇంటికి వెళ్తే నా భార్య అడిగింది, మీరు శాసనసభకి వెళ్ళేది ఇందుకేనా, ఇతరులని బూతులు తిట్టడానికి అని నిజమైన మాట్లాడటానికి అని అడిగింది అన్నాడు. ఆ రోజే చెప్పు ఉండాల్సింది. ఆ రోజు ఏమైంది? నువ్వు మనిషి జీవంలో లేవా, లేకపోతే ఏమన్నా గంజాయి మత్తులో ఉన్నావా, ఏమైంది? ఇన్ని రోజులు పట్టిందా నీకు ఆ మత్తులోంచి బయటపడటానికి? అంటే ఇవాళ ఏమి లేదు సతీష్ గారు, ఒక్కొక్కరిని ఎత్తేస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ. అందుకని ఇక ఆ కేసులో ఉధృతి నుంచి తప్పించుకోవటం కోసం ఇలాంటి చిలక పలుకులు లేకపోతే వేదాంతపు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ఈ వేదాంతపు మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నమ్మరు. ఆయన గతంలో పోటీ చేసిన పెడంలో కానీ ఆ తర్వాత మైలవరంలో కానీ కూడా నమ్మరు. ఎక్కడ నమ్మరు. కృష్ణా జిల్లాలోనే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అతను మాట్లాడిన మాటలు చూస్తే ఒక జోక్గా అనిపిస్తాయి. మనసులో నుంచి రావాలి ఏదన్నా ఉంటే. నువ్వు నిజంగా అంత మొగాడివయ్యి ఒక స్థాయి గల వ్యక్తివి, నీ రక్తంలో కనుక ఒక నిజాయితీ, చిత్తశుద్ధి, ఒక పవిత్రత ఉంటే ఆ రోజే మాట్లాడాల్సింది. నిన్న నేను ఇంటికి వెళ్ళగానే నా భార్య అడిగింది, నిజంగా నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ కౌరవ సభలో నేను కూడా రాను, నేను కూడా బహిష్కరిస్తున్నా అని చెప్పొచ్చు. కౌరవుల్లో కూడా ద్రౌపది వస్త్రాపరణం జరుగుతున్నప్పుడు ఒక సోదరుడు, నాకు పేరు గుర్తులేదు, ఒక్కడ మాత్రం డిఫర్ అయ్యాడండి. అట్లాగే కనీసం ఆ కీర్తి చరిత్రలో మిగిలిపోయేది. ఆ 151 మంది ఉన్న 150 మంది సమర్థించారు, కానీ ఒక్కడ మాత్రం వాళ్ళేం 100 మంది ఒక్కడ విభేదించాడు తప్పు అని. అట్లాగే అతను కూడా చెప్పుంటే చరిత్రలో మిగిలేవాడు. ఇప్పుడు వచ్చి చరిత్రహీనుడిగా మాట్లాడితే ఉపయోగం ఏముంది? అయిపోయింది, ఆ చరిత్ర అంతా అయిపోయింది. మాట్లాడిన వ్యక్తి కూడా ఇవాళ వంశీ జైల్లో పట్టడం అయిపోయింది, ఆయన ఆరోగ్యం దెబ్బతింది, ప్రజలందరూ చీకొడుతున్నారు. ఇవాళ వాళ్ళ భార్య కూడా ట్రోలింగ్కి గురి కావాల్సి వచ్చింది ఆయన చేసిన తప్పు మూలాన, ఆమె మౌనం వహించడం మూలాన. ఇప్పుడు నిన్ను ఎవడడిగాడు దాని గురించి? నిన్నెవడన్నా మాట్లాడమని అడిగాడా, క్షమాపణ చెప్పమన్నాడా? నీకు ఆ స్థాయి ఉందా? అసలు స్థాయి ఉండాడైతే అసలు అసెంబ్లీలో భార్య ఇంటికి వెళ్ళారాక నువ్వు మనిషి కాదా? శాసనసభలో వెంటనే లేచి నుంచోవాల్సింది. అది జగన్మోహన్ రెడ్డి చేయాలి సభానాయకుడికి. ఆయన చేయలేకపోయినప్పుడు మొగాడివి ఒక మంచి భావన కలిగి ఉంటే లేచి నుంచోవాలి. తప్పు ఇప్పుడు మాట్లాడింది, నేను 151 మంది సభ్యుల్లో ఒక్కడైనా సరే ఈ శాసనసభలో విలువ గల మనిషిగా నేను మాట్లాడుతున్నాను, ఇది నేను ఖండిస్తున్నాను, ఇట్లాంటి శాసనసభలో నేను ఉండను. మా పార్టీ వాళ్ళు అయినా కూడా కావచ్చు, కానీ ఎవరిని మాట్లాడినా మాట్లాడచ్చు, రేపు నా భార్యను కూడా మాట్లాడతారు. అది అటువంటి సంస్కారాన్ని, సంస్కృతిని మనం ఒప్పుకోకూడదు అని చెప్పాలి కదండి. ఇవాళ అన్నీ ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఇల్లంతా కాలిపోయి బూడిదైపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చి ఫైర్ ఫైటింగ్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా? ఎప్పుడు ఉండాలి? ఎప్పుడైతే అంటుకుందో అప్పుడే ఫైట్ చేయాలి. అట్లా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలు కూడా ఇవాళ అమరావతి గురించి నేనేదో మా పార్టీ వస్తుంది రేపు, ఇంకా మీ పార్టీ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడు ఆయన ఇవాళ? అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో చూస్తే ఇంతకాలం నుంచి ఒక 1 year నుంచి పూర్తి కోమాలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఇవన్నీ కూడా అనుకుంటున్నాడు డ్రీమ్స్లో మళ్ళీ నెక్స్ట్ పార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆ నమ్మకం, ధైర్యం. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఆయనకు తెలుసు. కాబట్టి ఇక నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశం మీదే ఒక రకంగా స్లోగా బాధ్యతలన్నింటినీ సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పేసి ఆ కేసుల విచారణ మొదలైతే ఎప్పుడు మొదలైతే ఇక అప్పుడు వాటిని ఎదుర్కోవటం, ఇక జైలుకి వేస్తే ఇప్పుడు అన్ని చిన్న సెక్షన్లు కాదు పెద్ద సెక్షన్లే, ఈ జైలుకి వెళ్ళటమే సరిపోద్ది. ఇక కాబట్టి ఆయనే సర్దుకెళ్తున్నప్పుడు ఇంకా ఈయన నాయకత్వం వహిస్తే ప్రజలు ఏమన్నా నమ్ముతారేమో చూడాలి. జోగి రమేష్ని ఇప్పుడు పాత మనిషిని కాదు, కొత్తగా వచ్చాను, నా విధానాలు మారిపోయినాయి, నా ఆలోచనలు ఇప్పుడు మారినాయి అని సంవత్సరం తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు కదా, అది ప్రజలు నమ్ముతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని గతంలో చేసిన తర్వాత ఇవాళ రెండోసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి తరపున ఈయన ఒకళ్ళతా పుచ్చుకుని వాదించిన అసలు మనిషి మాట్లాడట్లా, ఆయన మౌనమే వహించాడు. చేసిన తప్పుల్ని ఏ రకంగా నేను దిద్దుకోలేను, కాబట్టి ఇక నేను ప్రయత్నం చేయటం కూడా అదేగాక మళ్ళీ బుకాయింపు, అసలు దాన్ని ఒప్పుకోవడం లేదు, మౌనం వహించడం కూడా కాదు, అసలు నేను చేసిందే రైటు అంటూ వితండవాదం చేస్తున్నాడు. ఇప్పుడు వేసల రాజధాని అని ఆయన సాక్షి ఛానల్లో ఇది పెట్టి వేదిక చర్చలో పెట్టి మాట్లాడాడు. ఏమన్నా మాట్లాడేది అమరావతి వేసల రాజధాని ఏమన్నా అట్లా అంటే మరి కర్ణాటక బెంగళూరు కూడా వేసల రాజధానా, లేకపోతే ఢిల్లీయా, హైదరాబాదా, ఎక్కడ లేదు
ఇది దాన్ని ఏమంటారు, ప్రాస్టిట్యూషన్ అనేది, వ్యభిచారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉంటే అన్ని పెద్ద పెద్ద సిటీల్లో కూడా, అమెరికాలో కూడా, ఫ్రాన్స్లో కానీ, రష్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చేస్తున్నారు. అంటే రష్యా మొత్తాన్ని మనం వ్యభిచారులు అందామా? కొందరు వస్తున్నారు అంతేగాని ఇవాళ పట్టుకుని అమరావతి అని అంటే, అమరావతి అతను ఇండైరెక్ట్గా మాట్లాడింది ఏంటంటే, ఆ జర్నలిస్టు మొన్న మహిళలు ఎవరైతే రాజధాని కోసం ఉద్యమం చేశారో వాళ్ళే ఆ వృత్తిలో ఉన్నారా అన్న భావనగా మాట్లాడాడు అతను సిగ్గుతో తలంచుకోవాలి. ఇప్పుడు అతని భార్య కూడా ఏ వృత్తిలో ఉందో మనం చెప్పలేము, అంతే కదండి. ఎవరు ఇప్పుడు అంతమంది గురించి మాట్లాడేటంటే ఇంటికి వెళ్ళి తను కూడా చెక్ చేసుకోవాలి కదా, తను గుండె మీద చేపెట్టి. అలా అటువంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు జోగి రమేష్ కనుక ఇవాళ వచ్చి ప్రాతివృత్య మాటలు మాట్లాడినట్టుగా ఉంటుంది. గతంలో చేసిన వ్యభిచారం అంతా వెళ్ళిపోయింది. ఎవడు కూడా నమ్మరు సతీష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మన రాకెట్ వీక్షకులకు కూడా.